హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం కెనడాలో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మ్యూజియంకి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారా సన్ ఎంత బాగున్నాడో, సూర్యుడు ఎంత బాగొస్తాడో, చలి కూడా అంతే బాగుండుద్ది. సో, మనకి ఇక్కడ ఎంత ఎండున్నా పెద్ద ఉపయోగం ఉండదండి. కాకపోతే అదొక ఫీల్ ఓకే. ఎండొచ్చిందిలే ఈరోజు అని. కాకపోతే ఎండున్నా, ఎండ లేకపోయినా చలి మాత్రం వాయ కొడుతూనే ఉండిద్దండి. ఇక్కడ చూస్తున్నారా చిన్న చిన్న పిల్లలు వీళ్ళకేంటంటే ఇక్కడ యానిమల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా యానిమల్స్ ఉంటాయన్నమాట. పిల్లలకేంటంటే అవి చూడడం వల్ల ఒక అమ్యూజ్‌మెంట్ ఉండిద్ది కదా! ఇక్కడ మనలాగా ఆవులు, కుక్కలు అలా బయట ఉండవు గదా! మనకేంటి బయటకొస్తే చాలు కావాల్సినన్నుంటాయి. వీళ్ళకి ఇక్కడ చూడాలంటే ఏదైనా గానీ ఇలా మ్యూజియంకొచ్చో, లేపోతే ఫార్మ్‌కెళ్ళో అలా చూడటమే అనమాట. ఎందుకంటే మనలాగా వీళ్ళు ఇక్కడ బయట యానిమల్స్‌ని అలా పెట్టరనమాట. పిల్లలకిక్కడ కౌస్‌ని చూసినా, హెన్స్‌ని చూసినా, లేపోతే గోట్స్‌ని చూసినా, ఇంకా ఏంటంటే చాలా పిగ్స్‌ని చూసినా చాలా అమ్యూజ్‌గా ఉంటారు. పిగ్ పిగ్ అలా అసలు చాలా ఎక్సైట్‌మెంట్ తోటి ఉంటారనమాట. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలామంది పిల్లలకి చూపిద్దామని ఇక్కడికి ఈ మ్యూజియంకి వస్తూ ఉంటారు. అండ్ ఈ ఎంత మ్యూజియం కాస్ట్ అయన్నీ మెంబర్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనం టికెట్ స్కాన్ చేసుకోవాలి. అండ్ స్కాన్ చేసుకున్న తర్వాత దెన్ వీ కెన్ ఎంటర్ అనమాట. ఫామ్‌లోకి అగ్రికల్చర్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ ఈ చలి మాత్రం దారుణంగా ఉండిద్దండి. ఎక్కడికెళ్ళినా గానీ ఈ కోట్‌లేసుకొని తిరగాలి. అసలు మన బరువు కంటే ఈ కోట్‌లేసుకున్న బరువు ఇంకా చాలా హార్డ్‌గుండిద్ది. అండ్ ఇక్కడ చూస్తున్నారా హార్సెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ వాటికి చూసారా ఒకదానికి కోట్‌లాగేశారు. సో, డిపెండ్స్ ఆన్ అవి టెంపరేచర్‌ని తట్టుకునే దాన్ని బట్టి యానిమల్స్‌ని బయట పెడతారు. ఇఫ్ అవి టాలరేట్ చేయలేకపోతే అవి మళ్ళీ లోపల పెడతారనమాట. ఇవన్నీ చూసారా ఈ ఏరియా అంతా యానిమల్స్ ఉన్న ఏరియా. అండ్ ఇక్కడ ర్యాబిట్స్ అని, ఆల్పాకా అని చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ పెట్టున్నారు. ఒకసారి చూద్దాం పదండి. అండ్ ఇది వచ్చేసరికి టర్కీ కోడి. ఇక్కడ ఫేమస్ థాంక్స్‌గివింగ్ డేకి టర్కీ చాలా ఫేమస్ అనమాట. దాన్ని కుక్ చేయడానికి చాలా చాలా లాంగ్ టైం పట్టిద్ది. మనలాగా 1 అవర్‌లో అయిపోయేది కదా! దానికేదో 14 అవర్స్ మినిమమ్ ఎంతో ఉంటదనమాట. అండ్ చూసారా ఇక్కడ డాంకీస్ అవి కూడా ఇలా అగ్రికల్చర్ మ్యూజియంలో పెడతారు. ఎందుకంటే ఎలాంటివి ఉంటాయి ఇక్కడ ఈ ఈ కంట్రీలో ఎలాంటియి పెరుగుతాయి అన్న అది కూడా తెలుస్తది కాబట్టి. అదే మన దేశంలో ఆవులను అలా చూస్తే అసలు రోజు చూస్తూనే ఉంటాము. అంత పెద్ద చూసాం ఆవును చూసాం, ఆవును చూసాం అన్నంత ఫీల్ ఉండదు కదా! మనకి ఏనుగుని చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ వస్తదో, ఇక్కడ పిల్లలకి ఇక్కడ ఆవులు అలా చూసినా అంతే హ్యాపీ ఫీల్ వస్తదనమాట. అండ్ ఇవన్నీ ఏంటంటే బ్రీడ్స్. ఆ బ్రీడ్ పేరు, వాటి నేమ్సు అయన్నీ అలా బోర్డు మీద రాస్తారనమాట. ఇక్కడ వచ్చేసరికి ఆల్పాకా. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆల్పాకాలున్నాయి. అండ్ ఇది బర్న్ అయిందెప్పుడు, ఆ షీట్ అయన్నీ డీటెయిల్స్ కూడా ఆ షీట్ మీద ఉంటది. చూసారా ఇక్కడ 2024లో ఇది పుట్టిందంట. అండ్ సో, దాని డీటెయిల్స్ అన్నీ అండ్ దాని పేరు, అది ఏ బ్రీడు అయన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ సేమ్ ఇక్కడ డక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడొచ్చేసరికి చికెన్స్ ఎన్ని ఎన్ని వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ చికెన్స్, రోస్టర్స్ ఏంటి అన్నీ ఆ లిస్ట్ ఇచ్చారక్కడ మనకి. అంటే అన్ని వెరైటీస్ ఉంటాయేమో. నాకైతే జస్ట్ చికెన్ అంటే ఒక్కటే తెలుసు. నాన్ వెజ్ ఇంకా కోడులు ఎన్ని రకాలుంటాయి, వాటికి ఇన్ని పేర్లుంటాయని నాకు లిస్ట్ చూసిన తర్వాతే తెలిసింది. అండ్ ఇక్కడ వస్తే మనకి జస్ట్ హార్సెస్ పెట్టే ఇదనమాట. కేజ్ అనమాట ఇది. ఇక్కడేంటంటే ఆల్రెడీ మనం చూసాం గదా! బయట 2 హార్సెస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన కేజ్ ఇది. అండ్ ఇక్కడ చూసారా హార్స్ నేమ్, హార్స్ డీటెయిల్స్ అన్నీ దీని మీద ఉంటాయి. అండ్ ఇదొచ్చేసరికి హార్స్ హైట్ క్యాలిక్యులేషన్ చేసే ఏరియా అంట. ఇది ఆ చార్ట్ ఇక్కడ ఉంది. సో, ఈ చార్ట్ ప్రకారం హార్స్ హైట్‌ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది హే అంటారు. అంటే మనకి గడ్డి పెడతారు కదా పశువులకి. సో, సేమ్ ఇది ఇక్కడ దీన్ని హే అని అంటారు. ఇది ఫీడ్ చేస్తారనమాట యానిమల్స్‌కి.
అండ్ ఇది చూసారా? ఇది ఎప్పుడు పుట్టింది అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం వేరే బర్న్ యార్డ్‌కి వెళ్దాం. బర్న్ యార్డ్ అంటే ఇక్కడ యానిమల్స్ పెట్టి ఉంచుతారు. సో, ఆ ఏరియాని బర్న్ యార్డ్ అంటారనమాట. ఇక్కడ మనకి కౌస్ కనపడుతున్నాయి కదా! అది చెప్తున్నా కదా! అన్నిటిని బయట పెట్టరు. టాలరేట్ అవ్వగలవు ఈ చలికి అనే వాటి వరకు కాస్త బయట పెడతారు. అండ్ అవి టాలరేట్ అవ్వవు అనేయన్నీ మాక్సిమం లోపలే ఉంటాయి. చాలా తక్కువ వాటిని, ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్నో అంత టైం కాదు కాబట్టి, సో కొన్ని యానిమల్స్‌ని అలా బయట పెడుతున్నారనమాట. అండ్ ఆల్రెడీ చూసాం కదా! వాటికి చూసారా డ్రెస్ లాగా, ఎందుకంటే చలిని టాలరేట్ అది తట్టుకోలేకపోతే వాటికి అలాగా డ్రెస్ లాగా వేస్తారనమాట. అండ్ ఇది వచ్చేసరికి పౌల్ట్రీ హౌస్. ఇక్కడ ఆటోవాలో మ్యాక్సిమం ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ కంపల్సరీగా ఉండిద్ది. ఎందుకంటే ఆటోవాకి ప్రతిదీ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్‌లో ఉండిద్దన్నాను కదండీ! ఎందుకంటే ఇక్కడ ఆటోవాకి నెక్స్ట్ వచ్చేది స్టేట్ క్యూబెక్. అక్కడ టోటల్ ఫ్రెంచే మాట్లాడతారు. మ్యాక్సిమం ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రెంచ్ ఉంటది. అండ్ ఇవొచ్చి చూసారా ఇక్కడ ఇది షీప్స్ అనమాట. అండ్ వీటికి ఫ్లీస్ ఆల్రెడీ తీసేశారు. సో, కొన్ని షీప్స్ ఫ్లీస్ ఉన్నాయి బయట కూడా వదిలిపెట్టారు. అండ్ వీటన్నిటికి ఫ్లీస్ లేదు. సో, అన్ని యానిమల్స్‌ని ఒకసారిగా బయట పెట్టరు కదా! సో, వాటికి టైంకి అండ్ వాళ్ళ చలికి తట్టుకునే దీన్ని బట్టి వాటిని బయట వదిలిపెడతారు. అండ్ ఇవి వచ్చేసరికి ర్యాబిట్స్ అనమాట. అండ్ పిల్లలు మాత్రం ఇవి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇది వచ్చేసరికి పిగ్స్ ఉన్న ఏరియా. అండ్ ఇది జస్ట్ లైక్ మ్యూజియం డెవలప్మెంట్ ఆర్ మ్యూజియంకి సంబంధించి ఏదైనా ఫండ్స్ ఎవరైనా వేయాలంటే అందులో మనం వేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ జస్ట్ లైక్ ఒక చిన్న బర్న్ లా క్రియేట్ చేసి అందులో హెన్స్ పెట్టారనమాట. ఇక్కడ ఇందాక చూపించా కదండి హెన్స్, అది మ్యాక్సిమం చలిగా ఉండిద్ది కాబట్టి అవుటర్ ఏరియా. సో, అవి లోపల పెట్టేశారు ఎక్కడో. అండ్ ఇవి వచ్చేసరికి పిగ్స్ ఏరియా. చూస్తున్నారు కదా! పిగ్స్‌లో కూడా పందుల్లో కూడా ఇన్ని వెరైటీలు ఉంటాయా? ఈ పేర్లు వాటి బ్రీడ్స్ చూస్తుంటే. ఇప్పుడేమో మనము ఆవులున్న ప్లేస్‌కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూసారా చిన్న చిన్న దూడలు అలా ఉంటాయన్నమాట. ఇవేంటంటే వీటికేందంటే మనకి చిన్న పిల్లల్లాగే వాటికి పాల పీకలాగా పాలు పట్టి ఇస్తే అవి తాగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఆవులున్నాయి. అండ్ వాటికి చిన్న బౌల్‌లా ఉన్నాయన్నమాట. అవేంటంటే అవి వాటర్ తాగడానికని ఆ చిన్న బౌల్స్‌లా పెట్టారు. అక్కడేంటి అవి వాటర్ తాగిన తర్వాత అవి మళ్ళీ రీఫిల్ అవుతాయి. ఇక్కడ చూస్తున్నారా ఎన్ని ఆవులున్నాయో. ఆ బ్యాక్ సైడ్ కూడా చాలా ఉంటాయన్నమాట. నాకిక్కడ ఈ ఆవులకి పాలు తీయడం అది చూస్తే మనకి ఒక సినిమాలో, నాగార్జున సినిమాలో ఆటోమేటిక్‌గా పాలు తీసే ప్రాసెస్ ఉండిద్ది కదా! అది గుర్తొచ్చింది. అండ్ దీనికి టైమింగ్స్ ఉంటాయన్నమాట. 5 కల్లా క్లోజ్ చేసేస్తారు. 5 తర్వాత ఇంకా అలో చేయడానికి ఉండదు. కాకపోతే ఈ ఆవులు ఉన్నది ఏంటంటే బిఫోర్ ముందే క్లోజ్ చేస్తారు. 4:30 కల్లా క్లోజింగ్ అయిపోద్దనమాట. సో, వాళ్ళు అదే చెప్తున్నారనమాట. 4:30 కల్లా క్లోజింగ్ అయిపోద్ది. సో, ఔటింగ్ వెళ్ళే వే అదని ఆమె చెప్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఆవులు ఉన్నాయో. అండ్ ఇక్కడ వీళ్ళు పాలు తీస్తారు కదా! అవన్నీ ఇక్కడే పాస్చరైజేషన్ చేస్తారనమాట. అంటే ప్రాసెసింగ్ అంతా చూసారా? ఈ పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా పాలు ఆటోమేటిక్‌గా వస్తాయనమాట. బయట చూస్తే పెద్ద పెద్ద ట్యాంకర్స్‌లా ఉంటాయి. మేబీ ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ రాసున్నారు. సో, ఈ ట్యాంకర్స్ నుంచి ఆ ప్రాసెసింగ్ అంతా జరుగుతుందిలా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఈ ట్యాంకర్స్‌లో అదంతా ప్రాసెస్ అవుతది. అండ్ బయట కూడా ఉంటదనమాట. కానీ ఇందులోకి మనకి అలౌడ్ లేదు. బయట నుంచి చూడొచ్చు కానీ లోపలికి అలౌడ్ లేదు. ఓన్లీ ఫామ్‌లో వాళ్ళ వరకే ఉందనమాట. ఇక్కడ చూసారా వెల్కమ్ టు డైరీ బర్న్ అని ఉంది. అండ్ ఇక్కడి నుంచి డైరీ ప్రోడక్ట్ అంతా ప్రాసెస్ జరుగుతది. అంటే సో, ఇది మ్యూజియము. కానీ సేమ్ ప్రాసెస్ బయట
ఫామ్‌లో కూడా ఇదే సేమ్ ప్రాసెస్ ఉండిద్ది. ఇదంతా సాయిల్ ల్యాబ్ అనమాట. అంటే వాట్ కైండ్ ఆఫ్ సాయిల్ యూజ్ చేస్తారు అగ్రికల్చర్‌కి అదంతా ఉంది. అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ మాకు టైం అయిపోయింది. సో, మాక్సిమం యానిమల్స్ వరకు కవర్ చేశామనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు పెద్ద పెద్ద ట్యాంకర్స్‌లా ఉంటాయి. సో, మిల్క్ ప్రాసెసింగ్ అంతా అక్కడ జరుగుతదనమాట. సో, ఇదంతా డైరీకి సంబంధించింది. అండ్ ఇక్కడ పిల్లలెక్కువొస్తారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకింకా అమ్యూజ్‌గా క్రియేట్ చేయడానికని ఇక్కడే పార్క్‌లాగా జస్ట్ పిల్లలు ఆడుకునే ప్లే గ్రూప్‌లాగా అలా తయారు చేస్తారనమాట. ఎందుకంటే పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు గదా! సమ్మర్‌లో చాలా బావుండిద్ది. ఇప్పుడు మేమొచ్చింది ఆల్మోస్ట్ వింటర్ టైమ్. మేము ఆల్రెడీ సమ్మర్‌లో గూడా వచ్చాము. కానీ మళ్ళీ ఒకసారి విజిట్ చేద్దామని ఇప్పుడు గూడా వచ్చామనమాట. సో, చూస్తున్నారా అక్కడ పేరెంట్స్ ఉంటారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఏందంటే వాళ్ళకి కాస్త అమ్యూజ్‌గా, ఇన్నోవేటివ్‌గా సంథింగ్ డిఫరెంట్ దాన్ ప్లే గ్రౌండ్‌లా ఉంటది. సో, ఇది చూసారా డిస్కవర్ పార్క్ అలా లోపలికెళ్తే పిల్లలకి కాస్త అమ్యూజ్‌గా ఉంటదనమాట. అండ్ అండ్ ఇదొచ్చేసరికి లెర్నింగ్ సెంటర్. ఇక్కడ అగ్రికల్చర్ గానీ, లేపోతే ఆక్వాకల్చర్ కానీ, అంటే ఎలాంటి టెక్నిక్స్ వీళ్ళు యూజ్ చేస్తారు అనేదంతా ఇక్కడ ఈ లెర్నింగ్ సెంటర్ లోపలికెళ్తే ఉంటదనమాట. సో, మనం చూడొచ్చు. సో, మాకంత టైం లేదు. సో, మేము యానిమల్స్ వరకు చూసి వచ్చాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే గోట్స్, అటువైపు షీప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడేంటంటే పిల్లలు జస్ట్ వాళ్ళు వాటికి ఫీడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అంత మరీ విపరీతమైన చలి లేదు. సో, అందుకని ఆ యానిమల్స్‌ని అలో చేశారు. మరీ తక్కువ ఇప్పుడు డిగ్రీ పడిపోతూ ఉంటే ఇంకప్పుడు వీటిని కూడా అలో చేయరనమాట. వీటికి బయటకి లోపలే పెడతారు. చూసారా? వీటికి బాగా ఫర్ ఉంది కాబట్టి వాటిని బయట పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చిన పిల్లలందరూ వీటికి ఫీడ్ చేస్తూ ఉన్నారనమాట. అదేనండి మనం రోడ్డు మీద చూసేవి ఇక్కడ మ్యూజియంలోనో లేకపోతే పర్టికులర్లీ ఫామ్‌కెళ్ళో చూడాలి. అంతేగాని మనకు కనపడినట్టు కనపడవు. బట్ అట్‌లీస్ట్ ఇలాంటి ఒక విజిట్ ఉంది కాబట్టి మనకి పిల్లలకి ఇలా చూపించొచ్చు. లేకపోతే బుక్స్‌లోనో, టీవీలోనో అంతవరకే ఉంటది. ఇదండి ఈరోజు మన విజిట్. మీ అందరికీ నచ్చిద్దనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.